ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి ఒకసారి ఈ బ్యాక్ పార్ట్ ఇలా తీసేసుకొని దీనిపైన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక్కడ ఈ పైన ఇవి రెండు టక్స్ అనేది ఒక దగ్గర మ్యాచ్ అయ్యేలాగా ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని మనకి ఈ లైన్ అనేది ఇటు క్రాస్గా వెళ్ళింది కదండి, ఇప్పుడు మనకు ఈ లైన్ అనేది ఈ లైన్కి మ్యాచ్ అయ్యేలాగా ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇది ఎంత వచ్చింది? ఇప్పుడు మనకి 1.3 ఇంచులు వచ్చిందండి. ఈ 1.3 ఇంచులకి మనము ఖర్చులు కూడా యాడ్ చేసుకోవాలి కదా. ఖర్చులకు వచ్చేసి మనము 3/4 ఇంచు యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది? 3.5 ఇంచులు వస్తుంది. మనకు ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ 3.5 ఇంచులు రావాలండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది ఒక్క మెజర్మెంట్ ఉంటే చాలు, మనకు ఆటోమేటిక్గా ఈ మధ్యలో వచ్చేస్తుంది, ఇటు కూడా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు అది ఎలా తీసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు ఎంత కావాలనేది ఒకసారి ఈ బ్యాక్ పార్ట్తో ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడికి రావాలి కదా మనకు ఈ లెంత్ అనేది. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఎంత వచ్చిందండి? ఖర్చులతో కలుపుకొని 3.5 ఇంచులు వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనము ఉక్స్ పట్టీ నుంచి ఎపెక్స్ పాయింట్ ఎంత తీసుకున్నాం? 4.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇక్కడ కూడా ఇలా 4.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచులు వచ్చినప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గించి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇది 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచు పెంచి ఇక్కడ 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. చూసారు కదండి షేప్ బెల్ట్ కూడా ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు ఖర్చులతో కలుపుకొని వచ్చిందండి ఈ షేప్ బెల్ట్ అనేది. ఇది మనకు ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి.